Hello everyone, welcome to Eptom IAS Academy. Students, so those who are preparing for Group 2, Group 1, Group 3, SI Constable and other various exams in Telangana. So this class is very important. ఎందుకంటే మనము ఈ క్లాస్లో తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ డిస్కస్ చేస్తున్నాము. దాన్ని మనము అట్లాస్ కూడా అని అంటాము. సో రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ గ్రూప్ 3 ఎగ్జామ్లో కానీ అబ్స్ట్రాక్ట్ నుండి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో చాలామంది స్టూడెంట్స్ ఈ అబ్స్ట్రాక్ట్ గురించి ఐడియా లేక సో వాటిని వదిలిపెట్టడం జరిగింది. అందులో మార్క్స్ లూజ్ అయిపోయారు. సో చాలామందికి అంటే చూడండి, ఒక మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఈ అబ్స్ట్రాక్ట్ నుండి ఒక 5 to 10 క్వశ్చన్స్ రావడం వల్ల చదివిన వాడికి అది చాలా ఫెచింగ్ అవుతుంది. సో చదివిన వాళ్ళకి వాళ్ళు 1-2 మార్క్స్తోని జాబ్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక్క మార్క్ కూడా వదిలిపెట్టకుండా చదవాలి, రైట్? సో దట్టు ఈ అబ్స్ట్రాక్ట్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళు స్టేట్మెంట్స్ డ్రా చేశారు మనకి ఎగ్జామ్స్కి. గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా డైరెక్ట్గా డ్రా చేశారు. ఆ క్వశ్చన్స్ కూడా చూద్దాం, రైట్? సో లెట్స్ సీ దిస్ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. సో వాట్ ఈస్ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్? సో చూడండి, తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో మనకి ఏముంటుంది సార్ అంటే హోల్ తెలంగాణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. అంటే సో మన తెలంగాణలో ఏం జరిగింది, సో 2024లో తెలంగాణలో ఏం జరిగింది, మన డెమోగ్రఫీ ఎంత ఉంది, మన ఎకానమీ ఎంత పర్ఫామ్ చేసింది, రైట్? మన అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ఉంది, మన క్లైమేట్ ఎలా ఉంది, సో మనకి ఎక్కడ వర్షం ఎక్కువ పడింది, వర్షం ఎక్కడ ఎక్కువ తక్కువ పడింది, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, రైట్? ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది ఎంపీపీలు ఉన్నారు, ఎంతమంది జెడ్పీటీసీలు ఉన్నారు. టోటల్గా ఒక తెలంగాణ గురించి ఒక మనకు ఐడియా తెప్పిస్తుంది. సో తెలంగాణ గురించి ఐడియా తెప్పిస్తుంది. ఇందులో స్టాటిస్టిక్స్ బాగా వాడతారు. సో అందుకే దీన్ని తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అని పిలుస్తారు. సో ఫస్ట్ చూస్తే చూడండి, ఇక్కడ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024. ఓకే, ఇది రీసెంట్ వన్, జస్ట్ ఒక 1 week కూడా రాలేదు. ఇది వచ్చి తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024. సో ఇందులో విల్ బీ హ్యావింగ్ 12 చాప్టర్స్ కదా. సో 12 చాప్టర్స్. సో ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ అండ్ జాగ్రఫికల్ ప్రొఫైల్. అంటే అడ్మినిస్ట్రేటివ్ జాగ్రఫికల్ ప్రొఫైల్ ఏంటంటే, సో మనకి డిస్కస్ చేసుకున్నాం కదా, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, రైట్? ఎన్ని రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఎన్ని నెక్స్ట్ మున్సిపల్ బాడీస్ ఉన్నాయి, రైట్? సో అలాంటి ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం. సో రెండోది ఏంటంటే డెమోగ్రఫీ. ఓకే, జనాభా గురించి, మన తెలంగాణలో ఎంత జనాభా ఉంది, ఎంత సెక్స్ రేషియో ఉంది, ఎంత లిటరసీ ఉంది, ఎస్సీ ఎంతమంది ఉన్నారు, ఎస్టీ ఎంతమంది ఉన్నారు, రైట్? మైనారిటీ ఎంతమంది ఉన్నారు. సో అలాంటివి ఇక్కడ చూస్తాం. రెండోది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డిఫరెంట్ రోడ్స్, మన రోడ్స్ ఎన్ని ఉన్నాయి మనకు, ఓకే? ఎన్ని నేషనల్ హైవేస్ మన తెలంగాణ గుండా వెళ్తున్నాయి, రైట్? విలేజ్లలో రోడ్ డెన్సిటీ ఎంత ఉంది, డిస్టిక్లలో రోడ్ డెన్సిటీ ఎంత ఉంది, హైయెస్ట్ రోడ్ డెన్సిటీ ఉన్న డిస్టిక్ ఏది, లోయెస్ట్ రోడ్ డెన్సిటీ ఉన్న డిస్టిక్ ఏది, ఇందులో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఎకానమీ. సో మన జిఎస్డిపి ఎంత ఉంది, సో మన జిఎస్డిపి షేర్ ఎంత, రైట్? సో మన ఎకానమీ ఎలా పర్ఫామ్ చేసిందో ఇందులో చూస్తాం. నెక్స్ట్ చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్. సో స్కూల్ ఎడ్యుకేషన్లో ఏంటి, మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎంత ఉంది, అప్పర్ ప్రైమరీ ఎంత ఉంది, సెకండరీ ఎంత ఉంది, రైట్? ఇంటర్మీడియట్ ఎంత ఉంది, ఎంబీఏ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎంబీఏ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, రైట్? బీటెక్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అవి చూస్తాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వెదర్ అండ్ క్లైమేట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. సో వెదర్ అండ్ క్లైమేట్లో సో మనకు తెలంగాణలో 3 అగ్రో క్లైమేట్స్గా డిస్కస్ చేసాం మనం, రైట్? సో 3 అగ్రో క్లైమేట్స్ని మనము డివైడ్ చేసాము, రైట్? నార్త్, సెంట్రల్, సౌత్. సో అవి కూడా డిస్కస్ చేస్తాం. నార్త్ అయితే జగిత్యాల్లో, సెంట్రల్ అంటే వరంగల్లో, సౌత్లో అయితే మహబూబ్నగర్లో. సో అలా పెట్టారు. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో మనకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, రైట్? అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, మన అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, అగ్రికల్చర్ షేర్ ఎంత, రైట్? ఎక్కువ క్రాప్స్ ఏ డిస్ట్రిక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, లేకపోతే మిర్చి ఎక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు, లేకపోతే మనకు మామిడికాయలు ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్లో పండిస్తున్నారు, ఇలాంటివి చాలా ఉంటాయి ఇందులో. సో అవి కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ. సో మన దగ్గర షీప్స్ ఎక్కువ ఉన్నాయా, గోట్స్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే పిగ్స్ ఉన్నాయా, లేకపోతే పౌల్ట్రీ ఫార్మ్స్. సో ఇవన్నీ ఇందులో డిస్కస్ చేస్తాం, రైట్? నెక్స్ట్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉన్నాయి, అంటే ఎంఎస్ఎంఈస్ ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఎక్కువ పడుతున్నాయి, అప్రూవల్స్ ఎందులో వచ్చాయి, అంటే మనం ఐపాస్ ద్వారా ఇది తీసుకుంటారు.
ఓకేనా. నెక్స్ట్ హెల్త్ మనకు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, రైట్. సో మనము గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ తీసుకుంటుంది ఇందులో. సో ఆ ఇనిషియేటివ్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ వన్ సోషల్ సెక్యూరిటీ ఈ అభయహస్తము. సో ఇవేంది సోషల్ సెక్యూరిటీ అభయహస్తం ఏంది, మనకు చేయూత పెన్షన్స్, లేకపోతే మహాలక్ష్మి, రీసెంట్గా పెట్టిన రైతు భరోసా, రైట్, రైతు బీమా, ఇలాంటివి ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఓకేనా. సో ఓవరాల్గా ఇది, రైట్. సో వీటి నుండి మినిమము ఏ ఎగ్జామ్లో అయినా కూడా 5 to 10 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మనము సోషియో ఎకానమిక్ అవుట్లుక్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఈ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి సార్ అన్న క్వశ్చన్ వస్తే, మనకు సోషియో ఎకానమిక్ అవుట్లుక్కి కావాల్సిన డాటా మొత్తము ఈ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుండి తీస్తారు. మీరు చూస్తే సోషియో ఎకానమిక్ అవుట్లుక్ చూస్తే బ్యాక్లో మొత్తం ఒక డాటా ఉంటుంది. ఆ డాటా దీని నుండి తీస్తారు. అది ఒక 40% డాటానే ఉంటుంది. సో రిమైనింగ్ మరి ఎలా సార్ అంటే, మనం దీన్ని తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చదవాలి, రైట్. సో ఫస్ట్ మనము కీ హైలైట్స్ చూద్దాము. మనకు ఫస్ట్ దాంట్లో కీ హైలైట్స్ నేర్చుకుందాము. కీ హైలైట్స్ తర్వాత నెక్స్ట్ చాప్టర్లో మనము మొత్తం నెక్స్ట్ క్లాసెస్ నుండి 12 చాప్టర్స్ డిస్కస్ చేద్దాం, రైట్. సో అందులో కీ హైలైట్స్లో చూడండి, ఈ సెషన్లో గుర్తుపెట్టుకున్నామా మీరు, మనము ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ డిస్కస్ చేస్తాము. ఇందులో ఉన్న కంటెంట్ మొత్తం డిస్కస్ చేస్తాము. రెండోది ఏంటంటే, ఇందులో ఉన్న కంటెంట్ ఏదైనా ఎగ్జామ్లో వచ్చిందా అంటే ప్రీవియస్ జరిగిన ఎగ్జామ్లో వచ్చిందా, ఒకవేళ వస్తే ఆ క్వశ్చన్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్గా మనము తీసుకొని డిస్కస్ చేస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు అబ్స్ట్రాక్ట్ నుండి క్వశ్చన్స్ ఏ విధంగా తయారు చేస్తున్నారో మీకు అర్థమైపోతుంది, రైట్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ మ్యాప్ చూడండి. సో ఈ మ్యాప్ ఏంది, ఇది తెలంగాణ న్యూ డిస్ట్రిక్ట్స్ మ్యాప్, ఓకేనా. తెలంగాణ న్యూ డిస్ట్రిక్ట్స్ మ్యాప్. ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి సార్ అంటే 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కామారెడ్డి కదా, ఇది కామారెడ్డి. సో కామారెడ్డి మనకు మహారాష్ట్రతోని షేర్ చేసుకుంటుంది బౌండరీ, నెక్స్ట్ కర్ణాటకతోని షేర్ చేసుకుంటుంది బౌండరీ. సో ఇక్కడ చూడండి, సంగారెడ్డికును మహారాష్ట్రకు బార్డర్ లేదు, ఓన్లీ కామారెడ్డి వరకే లాస్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కర్ణాటక మరియు ఏపీతోని బార్డర్ షేర్ చేసుకుంటుంది. కర్ణాటక ఏపీ అంటే జోగులాంబ గద్వాలలో కర్ణాటక ఏపీ బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి సేమ్ ఇది ఛత్తీస్గఢ్ కదా, ఇది ఛత్తీస్గఢ్ ఏపీ అంటే భద్రాద్రి కొత్తగూడెము ఛత్తీస్గఢ్తోని బార్డర్ షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏపీతోని బార్డర్ షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదంతా మహారాష్ట్ర కదా, ఇది టోటల్ పైన మహారాష్ట్ర మనకి ఇక్కడి వరకు, అంటే ఇది మహారాష్ట్ర, ఇది ఛత్తీస్గఢ్. అంటే జయశంకర్ భూపాలపల్లి మహారాష్ట్రతోని ఛత్తీస్గఢ్తోని బౌండరీ షేర్ చేసుకుంటుంది. సరే ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు మ్యాప్ నుండి, రైట్. సో గ్రూప్ 4లో క్వశ్చన్ అడిగాడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 అంటే 2022లో జరిగిన తెలంగాణ గ్రూప్ 4లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ చూద్దాం, చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ షేర్స్ బార్డర్స్ విత్ ఓన్లీ 2 తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్స్, ఓన్లీ 2 తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్లో, తెలంగాణలో ఒక డిస్ట్రిక్ట్ ఉంటుందంట, ఆ డిస్ట్రిక్ట్ మిగతా 2 డిస్ట్రిక్ట్స్తోనే బార్డర్ షేర్ చేసుకుంటుందంట, ఆ డిస్ట్రిక్ట్స్ ఏవి అంటున్నాడు, రైట్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎలా డీల్ చేయాలంటమ్మా, మనం ఫస్ట్ ఆప్షన్స్ ద్వారా వెళ్తే సరిపోతుంది. ఆప్షన్స్ తీసుకోండి, ఆప్షన్స్ ద్వారా డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ములుగు అండ్ జయశంకర్ భూపాలపల్లి అన్నాడు, రైట్. సో ములుగు జయశంకర్ భూపాలపల్లి, ఇక్కడ ములుగు డిస్టిక్ ఎన్ని డిస్ట్రిక్ట్స్తోని మనకి బార్డర్ షేర్ చేసుకుంటుందో చూద్దాం ఒకసారి, ఓకే. ఇక్కడ చూడండి, ములుగు ఎన్ని డిస్ట్రిక్ట్స్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఇక్కడ 1 2 3 4 డిస్ట్రిక్ట్స్ అని ములుగు బార్డర్ షేర్ చేసుకుంటుంది. బట్ క్వశ్చన్లో ఏమన్నాడు, ఓన్లీ 2 అన్నాడు. జాగ్రత్త చదవాలి క్వశ్చన్, ఓన్లీ 2 అన్నాడు కాబట్టి ఏ ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, జోగులాంబ గద్వాల అండ్ ములుగు. చూడండి, జోగులాంబ గద్వాల ఎన్ని డిస్ట్రిక్ట్స్ తోని బార్డర్ షేర్ చేసుకుంటుంది, నారాయణపేట, నెక్స్ట్ వనపర్తి, అంతే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ స్లైట్ గా నగర్ కర్నూలుకి దీనికి డిస్కనెక్షన్ ఉంది, ఓకేనా. నగర్ కర్నూలుకి దీనికి డిస్కనెక్షన్ ఉంది, అంటే జోగులాంబ గద్వాల ఓన్లీ 2 డిస్ట్రిక్ట్స్ తోనే అది బార్డర్ షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, ములుగు అన్నాడు. ములుగు ఆల్రెడీ చూసాం మనం, ఓకేనా. ములుగు 4 కదా, 4 డిస్ట్రిక్ట్స్ తోని కదా. నెక్స్ట్
మెదక్ నారాయణపేట అన్నాడు, మెదక్ నారాయణపేట. మెదక్ చూడండి 1 2 3 4 డిస్ట్రిక్ట్స్, అంటే ఇది కూడా కాదు ఆన్సర్. చూడండి ఎలిమినేషన్లో మనం చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి జోగులాంబ ఎన్ని 2 డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ ఏంటి ఆదిలాబాద్ చూడండి ఆదిలాబాదు ఇదొక డిస్టిక్, ఇదొక డిస్టిక్. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఆదిలాబాదు నిర్మల్తోని బార్డర్ షేర్ చేసుకుంటుంది, కొమరంభీం డిస్టిక్తోనే బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఆదిలాబాదు ఇక్కడి వరకే ఉంది, ఈ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇదేమో నిర్మలు, మిగతాదేమో కొమరంభీం ఆసిఫాబాద్, అంటే ఇది ఈస్ట్ వైల్ ఆదిలాబాద్ కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? జోగులాంబ గద్వాల్ అండ్ ఆదిలాబాద్. అంటే చూడండి మా ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ని వాడు అబ్స్ట్రాక్ట్ నుండి ఏ విధంగా తీసాడు చూడండి. ఇది మేబీ అబ్స్ట్రాక్ట్ అయినా కావచ్చు, లేకపోతే మ్యాప్ అని అనుకోండి. ఇది అబ్స్ట్రాక్ట్లో ఉంది కాబట్టి మనము ఈ క్వశ్చన్ ఇందులో ఇక్కడ యాడ్ చేసుకున్నాము. అంటే ఎంత మైన్యూట్గా చదవాలి గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ సో దీస్ ఆర్ ద కీ హైలైట్స్. సో కీ హైలైట్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి ఏమన్నాడు, కీ హైలైట్స్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జాగ్రఫికల్ ప్రొఫైల్. ఫస్ట్ చాప్టర్ అన్నట్టు ఇది. కీ హైలైట్స్ ఏంటంటే 12 చాప్టర్స్ కి 12 హైలైట్స్ ఇచ్చాడు. ఈ 12 హైలైట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జాగ్రఫికల్ ప్రొఫైల్. ఫస్ట్ వన్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ తెలంగాణ ఈజ్ 1.12 lakh square kilometers. Very important. The geographical area of Telangana is 1.12 lakh square kilometers. ఓకే రైట్. సో మరి ఇంకో క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఇక్కడ ద ఏరియా ఆఫ్ తెలంగాణ అన్నాడు కదా, ఏరియా ఆఫ్ తెలంగాణ 1.1 lakh square kilometers కదా. మరి ఇదే ఏరియా ఓకే, ఇదే ఏరియా మన తెలంగాణ ర్యాంక్ ఎంత? ఇదే ఏరియా మన తెలంగాణ ర్యాంక్ ఎంత? ఇక్కడ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్తో పోలిస్తే మన తెలంగాణ ర్యాంక్ ఎంత అంటే అమ్మా, మన తెలంగాణ ర్యాంకు 11. సరే ఈ 11 ఎలా గుర్తుపెట్టుకోవాలి? 11 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఏ కదా, ఏ అంటే ఏరియా కదా, ఏరియా అంటే 11. చూడండి 11 కదా, దీన్ని ఇలా మనం 11 గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ క్లియర్. సో జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ తెలంగాణ ఈజ్ 1.12 lakh square kilometers. A11 రైట్. నెక్స్ట్ ద అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ. సో మన అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ ఎలా ఉంది అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ దెర్ ఆర్ 76 రెవెన్యూ డివిజన్స్. అంటే మనకు రెవెన్యూ జనరేట్ చేసే డివిజన్స్ ఎన్ని ఉన్నాయంటే 76 ఉన్నాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ 621 మండల్స్. హౌ మెనీ మండల్స్ ఆర్ దేర్? 621 మండల్స్. ఓకే, ప్లస్ 11 మండల్స్ స్టార్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం మనం. ఓకే. నెక్స్ట్ వన్ హౌ మెనీ రెవెన్యూ విలేజెస్ ఆర్ దేర్? 10,909 10,909 రెవెన్యూ విలేజెస్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే మనకు స్టేట్మెంట్ రూపంలో ఇస్తున్నాడు వీటిని. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ చేయకండి. రైట్. నెక్స్ట్ గ్రామ పంచాయత్స్. హౌ మెనీ గ్రామ పంచాయత్స్? ఓకే, ఎన్ని ఉన్నాయి గ్రామ పంచాయత్స్? 12,941 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోవాలి మనం, 12,941 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి. రైట్. యూ మే గెట్ వన్ డౌట్ హియర్. మీకు డౌట్ రావచ్చు. ఏ డౌట్ సార్ అంటే, సార్ గ్రామ పంచాయత్స్ ఏమో 12,941 ఉన్నాయి, బట్ రెవెన్యూ విలేజెస్ మీరు 10,909 అంటే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, అన్ని గ్రామ పంచాయత్స్ రెవెన్యూ క్రియేట్ చేయవు. ఓకేనా. అన్ని గ్రామ పంచాయత్స్ రెవెన్యూ క్రియేట్ చేయవు. ఓకేనా. రెవెన్యూ క్రియేట్ చేసే గ్రామ పంచాయత్స్ చాలా తక్కువ ఉంటాయి. సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10,909 ఉన్నాయి. కానీ మన గ్రామ పంచాయత్స్ ఎన్ని ఉన్నాయి? 12,941 ఉన్నాయి గ్రామ పంచాయత్స్. నెక్స్ట్ ఏంటి? లోకల్ బాడీస్. రైట్. దెర్ ఆర్ 13 మున్సిపల్ కార్పొరేషన్స్. చూడండి 13 మున్సిపల్ కార్పొరేషన్స్, 129 మున్సిపాలిటీస్ అన్నాడు. 13 మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ 129 మున్సిపాలిటీస్ అన్నాడు. సార్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్లో డిఫరెన్స్ మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే పాపులేషన్లో ఉంటుంది, రెండవది ఏంటంటే మనకు జాగ్రఫీలో ఉంటుంది. జాగ్రఫికల్ ఏరియా మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కువ ఉంటుంది. సో మన దగ్గర 13 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. 13 మున్సిపల్ కార్పొరేషన్స్లో మన జిహెచ్ఎంసి కానీ, లేకపోతే కాకతీయ మున్సిపాలిటీస్ కానీ, లేకపోతే కరీంనగర్ కానీ, లేకపోతే ఆదిలాబాద్ కానీ, సో ఇవి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్స్. ఓకేనా. మున్సిపాలిటీస్ అంటే స్మాల్ ఏరియా ప్లస్ స్మాల్ పాపులేషన్. రైట్. సో మనకు మున్సిపాలిటీస్ చాలా ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిజాంపేట్ మున్సిపాలిటీ. ఓకేనా. సో ఈ ఆసిఫాబాద్ దగ్గర ఒక రీసెంట్ మున్సిపాలిటీ ఒకటి అయింది. రైట్. సో అలాంటి మున్సిపాలిటీస్గా ఉంటాయి. ఓకే. సో మున్సిపాలిటీకి ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే పాపులేషన్ ప్లస్ ఏరియా వైజ్ తక్కువ ఉంటాయి. సో మొత్తము మనకు ఈ మొత్తము
మున్సిపల్ బాడీస్ ఎన్ని ఉన్నాయంటే 142 మున్సిపల్ బాడీస్ ఉన్నాయి. హౌ మెనీ మున్సిపల్ బాడీస్ ఆర్ దేర్? 142 మున్సిపల్ బాడీస్. అందులో మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్ని ఉన్నాయంటే 13 ఉన్నాయమ్మా. నెక్స్ట్ మున్సిపాలిటీస్ ఎన్ని ఉన్నాయంటే 129 ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఈచ్ డాటా జాగ్రత్తగా రాస్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లోకల్ గవర్నమెంట్ బాడీస్ ఇంక్లూడింగ్ 32 జిల్లా పరిషత్స్ అండ్ 569 మండల్స్ ఎంపీపీస్. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే అమ్మ, ఇక్కడ 32 ఏమో జిల్లా పరిషత్స్ ఉన్నాయంట. ఓకేనా? జెడ్పీటీసీలు ఎన్ని జెడ్పీటీసీలు ఉన్నాయి? 32 జెడ్పీటీసీలు ఉన్నాయి. సార్ మనకు మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ కదా, మనకు టోటల్ 33 డిస్ట్రిక్ట్స్ కదా, ఇక్కడ 32 అంటున్నాడు. ఏంటి సార్ అంటే మనకు హైదరాబాద్కి జెడ్పీటీసీ లేడు. ఓకేనా? హైదరాబాద్కి మనకు జిల్లా పరిషత్ లేదు, ఎందుకంటే ఇక్కడ మేయర్ రూల్ చేస్తాడు కాబట్టి. ఓకేనా? మనకు హైదరాబాద్కి జిల్లా పరిషత్ లేదు. రైట్. సో ఎన్ని ఉన్నాయి మనకు జిల్లా పరిషత్స్? 32 జిల్లా పరిషత్స్ ఉన్నాయి, 569 మండల్ పరిషత్స్ ఉన్నాయి. అదేంటి సార్, ఇక్కడ మొత్తం మనకు 629 మండల్స్ ఉన్నాయి కదా, 621 మండల్స్కి 621 ఉండాలి కదా అంటే కొన్ని మండల్స్కి లేవు. రైట్. సో 569 మండల్ పరిషత్స్ ఎన్ని ఉన్నాయి? 569 మండల్ పరిషత్స్. నెక్స్ట్ వన్, ద స్టేట్ ఈజ్ ఆల్సో రిప్రజెంటెడ్ బై 119 అసెంబ్లీ ఎలక్షన్. రైట్. 119 అసెంబ్లీ సీట్స్ అంటే ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉన్నారు? 119 ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ 17 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్. ఈ 17లో చూడండి మా, ఈ 17లో 10 మనకు లోక్సభ ఎంపీలు ఉంటారు. ఓకేనా? 7 రాజ్యసభ ఎంపీలు ఉంటారు. రాజ్యసభ ఎంతమంది అండి? 7. లోక్సభ ఎంత? 10. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ డివిజన్. సో మనకి దీని మీద అంటే ఈ జాగ్రఫికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫైల్ మీద మనకు గ్రూప్ 4లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ కూడా చూద్దాం ఒకసారి. సో క్వశ్చన్ ఏంటంటే, యాజ్ పర్ ద తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటి? 2024 అంటే చేంజెస్ ఉంటాయి. ఓకేనా? జస్ట్ ఒక రిఫరెన్స్ తీసుకుంటున్నా, క్వశ్చన్ మనకి ఎలా వచ్చింది తెలుసుకోవడానికి. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ జాగ్రఫికల్ ప్రొఫైల్ తెలంగాణ బై 2022. రైట్. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది? టీఎస్పీఎస్సీ గ్రూప్ 4లో వచ్చింది. ఫస్ట్ ఏమంటున్నానంటే, there are 74 revenue divisions in the state. ఇక్కడ ఏమన్నా చూడండి, how many revenue divisions? 76 revenue divisions ఉన్నాయి. అంటే ఎన్ని పెరిగాయి? ఇప్పుడు 2 revenue divisions పెరిగాయి. ఓకే. నెక్స్ట్ వన్, there are 622 revenue mandals in the state. How many revenue mandals are there? ఇక్కడ ఏమన్నాడు వాడు? 621 revenue mandals అన్నాడు. ఓకేనా? ప్లస్ 11 అంటే స్టార్ పెట్టినవి కొన్ని ఉన్నాయి, అవి మనము కంప్లీట్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వీడు 74 అన్నాడు, కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 76. అంటే 2 పెరిగాయి. ఈ పాత డాటా చదివారనుకోండి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ పక్కా రాంగ్ అవుతుంది మనకు. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 621 ప్లస్ 11 ఈ స్టార్ పెట్టాడు, అవి డిస్కస్ చేద్దాం అక్కడ. నెక్స్ట్ ఏంటి? దెర్ ఆర్ 129 మున్సిపాలిటీస్ అండ్ 13 మున్సిపల్ కార్పొరేషన్స్ ఇన్ ద స్టేట్. ఇది కరెక్ట్, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. దెర్ ఆర్ 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ 17 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్. రైట్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ అన్ని స్టేట్మెంట్స్, ఇక్కడున్న ప్రతి ఒక్క స్టేట్మెంట్, ఓకేనా, ఇక్కడున్న ప్రతి ఒక్క స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసేలాడేదో మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి పెట్టాడు. ఓకేనా? రైట్. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి పెట్టాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? 13 మున్సిపల్ కార్పొరేషన్ అండ్ 129 మున్సిపాలిటీస్ రైట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, దేర్ ఆర్ 129 మున్సిపాలిటీస్ 13 మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నాడు. యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేశాడు. నెక్స్ట్ వన్ ఏంటంటే దేర్ ఆర్ 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నాడు. ఇక్కడ కూడా 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నాడు. నెక్స్ట్ 17 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నాడు. ఇక్కడ కూడా 17 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నాడు. అంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వాడు డైరెక్ట్ ఇందులోకి వెళ్ళి డ్రా చేస్తున్నాడు. ఓకేనా? డైరెక్ట్ ఇందులోకి వెళ్ళి డ్రా చేస్తున్నాడు. సీదా నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, డెమోగ్రఫీ. ఓకేనా? డెమోగ్రఫీ అంటే మన జనాభా గురించి. కీ డెమోగ్రఫిక్ ఇండికేటర్స్ ఫర్ తెలంగాణ బేస్డ్ ఆన్ ద 2011 సెన్సెస్. బేస్డ్ ఆన్ ద 2011 సెన్సెస్ include a population of 3.50 crore, a sex ratio of 988
and the literacy rate 66.5%. The population of was most evenly divided between males and females is projected to grow 3.86 crores by 2026. This is very very important. So దీని నుండి మనం ఏం డ్రా చేస్తాం సార్ అంటే ఫస్ట్ డెమోగ్రఫీ. సో మన పాపులేషన్, వాట్ ఈస్ అవర్ పాపులేషన్ యాజ్ పర్ 2011 సెన్సస్ 3.5 crores, but it is in 2026. In 2026 it will become how much? 3.86 crores. Okay, how much it will become? 3.86 crores. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ సార్? మన పాపులేషన్ తెలంగాణ పాపులేషన్ ఎంత? 3.5 crore ఉంది. బట్ యాజ్ పర్ ద 2011 సెన్సస్ వాట్ ఈస్ అవర్ ఇండియాస్ పాపులేషన్? ఇండియాస్ పాపులేషన్ ఈస్ 121 crore. సో 121 crore మన ప్లేస్ ఎంత? పాపులేషన్లో తెలంగాణ ర్యాంక్ ఎంత? 12. అంటే మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? P12 అని గుర్తుపెట్టుకోవాలి. ఏరియా A11 కదా, మనం ఏరియాలో 11 పొజిషన్లో ఉన్నాం, పాపులేషన్లో 12th పొజిషన్లో ఉన్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే వాట్ ఈస్ ద సెక్స్ రేషియో? ఓకే, వాట్ ఈస్ ద సెక్స్ రేషియో? సో ఇండియా సెక్స్ రేషియో ఎంత? తెలంగాణ సెక్స్ రేషియో ఎంత? సో ఇండియా సెక్స్ రేషియో ఎంత? 943. తెలంగాణ సెక్స్ రేషియో ఎంత? 988. అంటే వాటి స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటే ద సెక్స్ రేషియో ఆఫ్ తెలంగాణ ఈజ్ గ్రేటర్ దెన్ ది ఇండియా. కరెక్ట్? ఎస్ ఆర్ నో? The sex ratio of Telangana is greater than India. What is the sex ratio of Telangana? 988. What is the sex ratio of India? 943. Right, isn't it? And the next one, the literacy rate. So what is the literacy rate of Telangana as per the 2011 census? Inka 2021 census రాలేదమ్మా, మనం 2011 census తీసుకుంటున్నాము. ఇదంట 66.5. అదే ఇండియా అయితే ఎంత? అరౌండ్ 73.08%. ఇండియా అయితే అరౌండ్ 73.08%. అంటే వాడు క్వశ్చన్ ఏమంటాడంటే ద లిటరసీ రేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ గ్రేటర్ దెన్ ఇండియా అంటాడు. రాంగ్ కదమ్మా. ద లిటరసీ రేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ లెస్ దెన్ ఇండియా. సో వాట్ ఈజ్ ఇండియా? 73.08%. వాట్ ఈజ్ తెలంగాణ? 66.5%. బట్ వెన్ ఎవర్ కమ్స్ టు దిస్ సెక్స్ రేషియో, Telangana's sex ratio is greater than India's sex ratio. ఓకేనా? అది ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. సో మనకు డెమోగ్రఫీ అయిపోయింది. డెమోగ్రఫీ డిస్కస్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తామమ్మా. ఓకేనా? మనకి ఏ డిస్టిక్లో ఎక్కువ పాపులేషన్ ఉంది, ఏ డిస్టిక్స్లో తక్కువ పాపులేషన్ ఉంది, నెక్స్ట్ ఎక్కడ ఏ సెక్స్ రేషియో ఎక్కువ ఉంది, ఎక్కడ సెక్స్ రేషియో తక్కువ ఉంది, రైట్? సో అవి కూడా డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి? ఇది మీకు ఒక ఐడియా రావడానికి చెప్తున్నాం అంతే. ఇది నెక్స్ట్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. తెలంగాణస్ టోటల్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాస్ 19,576 megawatts. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మన కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఎంత ఉందట అంటే 19,576 megawatts. ఇది డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తాడు ఎగ్జామ్లో. ఆఫ్ విచ్ 6,485 megawatts ఈజ్ జనరేటెడ్ బై టీజీ జెన్కో. ఇక్కడ ఏమంటున్నాడంటే అమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ద కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఎంత ఉంది మనది? 19,576 megawatts ఉంది కదా. ఈ 19,566 megawattsలో ఓన్లీ తెలంగాణ జెన్కో, అంటే తెలంగాణ జెన్కో, రైట్? సో తెలంగాణ ఎలక్ట్రిసిటీ, తెలంగాణ నుండి ఒక గవర్నమెంట్ బాడీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, దాన్ని ఏమంటారు అంటే తెలంగాణ జెన్కో అంటారు, రైట్? ట్రాన్స్కో అంటేనేమో ట్రాన్స్మిట్ చేస్తుంది, జెన్కో అంటేనేమో జనరేట్ చేస్తుంది. సో అందులో జెన్కో ఎంత ప్రొడ్యూస్ చేస్తుందట అంటే 6,485 megawatts ప్రొడ్యూస్ చేస్తుందట. మరంటే ఇంకా మిగతాది ఎక్కడి నుంచి వస్తుంది సార్? మిగతాది మనం వేరే స్టేట్స్ నుండి తీసుకుంటాము. ఇంకా అందులో మిగతాది మనము ప్రైవేట్ వాళ్ళు కూడా మనకు ప్రొడ్యూస్ చేస్తారు. ఓకేనా? ప్రైవేట్ వాళ్ళు సోలార్ ప్యానెల్స్ పెట్టి చేయడము, లేకపోతే ప్రైవేట్ హైడ్రా చేయడము, అవి జరుగుతుంది, రైట్? మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద కాంట్రాక్టెడ్ కెపాసిటీ, టోటల్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఈజ్ 19,576 megawatts. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ద టోటల్ లెంత్ ఆఫ్ ద రోడ్స్ ఇన్ ద స్టేట్ ఈజ్ 1.110 lakh kilometers. మొత్తం మన స్టేట్లో ఉన్న స్టేట్ రోడ్స్ లెంత్ ఎంత అంటే 1.1 lakh
కిలోమీటర్స్. ఇది ఆల్రెడీ గ్రూప్ 2లో వచ్చేసింది, తెలంగాణ గ్రూప్ 2లో మొన్న జరిగిన గ్రూప్ 2లో. ఇంక్లూడింగ్ నేషనల్ హైవేస్, రోడ్స్, బిల్డింగ్స్, పంచాయత్ రాజ్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ 9.76 lakh vehicles registered in 23-24 and there are 5,034 scheduled banks as on first quarter of 2024-25. సో మొత్తం ఇక్కడ ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయట? షెడ్యూల్డ్ బ్యాంక్స్ 5,034. What are the scheduled banks? Those are registered in the Schedule 2 of RBI Act 1934. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎకానమీ డిస్కస్ చేద్దాం. తెలంగాణస్ GSDP at current prices was 15,000. తెలంగాణస్ GSDP at current prices was 15,01,981 crores. This is very very important. ఎక్కడ? కరెంట్ ప్రైసెస్లో అంటే ప్రజెంట్ 24-25 అన్నట్టు. ఓకేనా? సో యాజ్ పర్ 23-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, 23-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ GSDP కరెంట్ ప్రైసెస్ ఎంతమ్మా అంటే 15,01,981 crores. ఓకే, నెక్స్ట్ ద స్టేట్ షేర్ అకౌంటెడ్ 5.1% ఆఫ్ GDP ఇన్ ఇండియా. The state share accounted for 5.1% of GDP in India. అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఇక్కడ చూడండి, దీన్ని సింపుల్గా రాసేద్దాం. రైట్, సింపుల్గా చూడండి మా. 2023-24లో ఓకేనా కరెంట్ ప్రైసెస్లో తెలంగాణ GSDP ఎంత? మన తెలంగాణ GSDP ఎంతమ్మా? 15,01,981 crores కదా, 981 crores. ఇది ఇండియాలో ఎంత షేర్ అంట అంటే ఇండియాలో 5.1% ఆఫ్ GDP అంట. ఇండియా GDPలో ఇది ఎంత అంటే 5.1% అంట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ద గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ GSDP 14.5%. Okay, was the highest among the non-special category states. Okay na, గుర్తుపెట్టుకోండి మా. The growth rate of Telangana's GSDP, మన గ్రోత్ రేట్ ఎంత ఉంది తెలంగాణ GSDP? సో తెలంగాణ GSDP ఎంత ఉంది గ్రోత్ రేటు? 14.5%. దిస్ ఈజ్ హైయెస్ట్ అంట. ఎందులో? ఆల్ స్టేట్స్లో కాదు, హైయెస్ట్. నాన్ స్పెషల్ category states. How many special category states are there? There are 11 special category states. Okay na, ఈ స్పెషల్ category states కాకుండా మిగతా వాటిలలో మనం హైయెస్ట్ ఉన్నామంట. ఓకేనా? దిస్ ఈస్ వెరీ నోటెడ్ పాయింట్, అందుకే దీన్ని హైలైట్ చేశాను ఇక్కడ. ఇది డైరెక్ట్గా వాడు కాపీ పేస్ట్ చేయొచ్చు మనకి ఎగ్జామ్లో. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్, per capita income of Telangana was 3,56,564 per 2023-24. So what is a per capita income? Kuda, what is per capita income? Per capita income ante enti sir? For example 5 members kalsi 10,000 సంపాదించారు మా. How much they earned? 10,000 కదా. వాళ్ళు ఒక 10,000 ఎర్న్ చేస్తే 5 members 10,000 ఎర్న్ చేశారు కదా, అంటే వాళ్ళు పర్ హెడ్ ఎంత ఎర్న్ చేసినట్టు? ఇక్కడ 2,000 ఎర్న్ చేసినట్టు. పర్ హెడ్ దే ఎర్న్డ్ 2,000. వాట్ ఈస్ దట్ మీనింగ్ అంటే ఒక్కొక్కరు 2,000 సంపాదించారని మీనింగ్ ఇక్కడ. ఓకేనా, ఒక్కొక్కరు 2,000 సంపాదించారు. అలాగనే ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి తెలంగాణలో ఎంత సంపాదిస్తున్నారంటే 3,56,564 రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంత? 3,56,564 రూపాయలు సంపాదిస్తున్నారు. నెక్స్ట్ వన్, స్కూల్ ఎడ్యుకేషన్. Total number of schools during 23-24 in Telangana is 40,975, of which 20,539 primary ఉన్నాయంట, 7,482 ఏమో అప్పర్ ప్రైమరీ, 11,561 ఏమో హై స్కూల్స్, 1,393 ఆర్ హయ్యర్ ఎడ్యుకేషనరీ స్కూల్స్. నెక్స్ట్ డ్రాప్ అవుట్ రేట్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. డ్రాప్ అవుట్ రేట్స్ ప్రైమరీ గ్రేడ్స్ ఎంత అంటే -2.23%. అంటే ఇక్కడ డ్రాప్ అవుట్ రేట్స్ కొంచెము తగ్గిపోయింది.
ఓకే. నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ ఎంత ఉంది? 0.34% ఉంది. హై స్కూల్స్ ఎంత ఉంది? 11.95% ఉంది. సో ఇది మనము ఎడ్యుకేషన్లో డిస్కస్ చేస్తాము, ఇక్కడ అంత అవసరం లేదు, బ్రీఫ్గా. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఎంతమంది ప్రైమరీ స్కూల్లో ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము 100% తీసుకుంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే 110%కి వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ మంచి సైన్ అన్నట్టు మనకు, ఎందుకంటే చాలామంది ఎడ్యుకేషన్ వైపు వస్తున్నారని పిల్లల అర్థం. అంటే దాని మీనింగ్ ఏంటి? మనకు చైల్డ్ లేబర్ తగ్గుతుంది. నెక్స్ట్ వన్ అప్పరీ ప్రైమరీ ఎంత ఉందంటే 107 ఉంది. హై స్కూల్స్ ఎంత ఉందంటే 95. కొంచెం ఇక్కడ దీన్ని మనం ఇంప్రూవ్ చేయాల్సింది, ఎందుకంటే ఈ హై స్కూల్స్లో చూడండి మనకు డ్రాప్ అవుట్ రేటు పెరుగుతుంది. హైయెస్ట్ డ్రాప్ అవుట్ రేట్ ఎక్కడుంది? హై స్కూల్స్లోనే ఉంది కదా. లీస్ట్ డ్రాప్ అవుట్ రేట్ ఎక్కడుంది? ప్రైమరీలో ఉంది, ఎందుకంటే ప్రైమరీలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరుగుతుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏంటి? మనకు ఉన్న స్కూల్ కెపాసిటీకి ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారని. ఓకేనా. నెక్స్ట్ వన్ వెదర్ అండ్ క్లైమేట్. ఓకే, వెదర్ అండ్ క్లైమేట్. తెలంగాణ స్టేట్ రిసీవ్డ్ ఎంతమ్మా? 80.4% ఆఫ్ ద యాన్యువల్ నార్మల్ రెయిన్ఫాల్ మియర్లీ ఫ్రమ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. చూడండి మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ నుండి మనకు 80.4% ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ వచ్చిందంట. అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎంత వచ్చిందంట? మనకు 12.2% వచ్చిందంట. అంటే దీని మీనింగ్ ఏంటమ్మా? ఇక్కడ మనకు హైయెస్ట్ రెయిన్ఫాల్ దేని నుండి వస్తుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్ నుండి వస్తుంది. అందుకే కదా మన వాళ్ళందరూ ఎండాకాలం తర్వాత వర్షాలు పడిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు. వర్షాలు ఎలా పడుతున్నాయో దాన్ని బట్టి మన వాళ్ళు దున్నడం స్టార్ట్ చేస్తారు. రైట్. నెక్స్ట్ సో ఎక్సెప్షనల్లీ ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద 2023-24 ద యాన్యువల్ రెయిన్ఫాల్ ఈజ్ 994.8 mm విత్ 8% డీవియేషన్ ఫ్రమ్ ద నార్మల్ 9.19 mm. అంటే చూడండి యాక్చువల్గా మనకు నార్మల్గా ఎంత ఉండాలి? రెయిన్ఫాల్ 919 mm ఉండాలి కదా. బట్ ఇక్కడ మనకి ఎంత పడింది? 994.8 mm. అంటే డీవియేషన్ ఎంత ఉంది? 8%. అంటే మనకి 8% ఎక్కువ రెయిన్ఫాల్ పడిందని మీనింగ్ అక్కడ. ఎక్సెప్షనల్లీ హెవీ రెయిన్ఫాల్ ఆఫ్ 649.88 mm ఇన్ 24 hours ఆన్ 27th July. ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఏ డేట్ ఎంతమ్మా? ఈ డేట్ ఎంత? 27th July వాజ్ రికార్డెడ్ ఓవర్ ద లక్ష్మీదేవిపేట్ లొకేషన్. లక్ష్మీదేవిపేట్ లొకేషన్లో అంట. ఇది ఎక్కడ ఉంది? ములుగు డిస్టిక్ విచ్ సర్పాస్డ్ ద ఎర్లియర్ రికార్డ్ ఆఫ్ వాజేడు. ఈ వాజేడు మండలిని దాటిపోయిందంటమ్మా. ఓకేనా. 2013లో వాజేడు హైయెస్ట్ రికార్డ్ చేసింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడుందంటే మనం ఏం చెప్పాలి? లక్ష్మీదేవిపేటలో చెప్పాలి. వాజేడు అయిపోయింది, ఇంకా వాజేడు మనం మర్చిపోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్. తెలంగాణస్ అగ్రికల్చరల్ అవుట్పుట్ ఆఫ్ 23-24 సాయే సిగ్నిఫికెంట్ ప్రొడక్షన్ అంటే పెరిగింది అన్నట్టు ఇన్ సెవరల్ క్రాప్స్. సో ప్యాడీ ప్రొడక్షన్ రీచ్డ్ అరౌండ్ 260.8 lakh tons. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాడు మనకు స్టేట్మెంట్ ఎగ్జామ్లో. ఎంత? 260.88 lakh tons అంట. ఎంత వచ్చింది మనకు? 260.88 lakh tons వచ్చిందంట. వైల్ మిల్లెట్స్ పల్సెస్ ఎంత వచ్చిందట అంటే 30.33 lakh tons వచ్చినాయంట. ఓకేనా. 30.33 lakh tons. నెక్స్ట్ మనకి పల్సెస్ ఎంత వచ్చినాయట అంటే 3.61 lakh tons అంట. పల్సెస్ ఎంత? 3.61 lakh tons అంట. రైట్. ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ అమౌంటెడ్ టు, టోటల్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది అప్పుడు? ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ అమౌంటెడ్ టు 207.93 lakh tons అంట. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఏమన్నాడు? 16,76,418 ఫార్మర్స్ బెనిఫిటెడ్ బై క్రాప్ లోన్ వేవర్ స్కీమ్. ఓకేనా. క్రాప్ లోన్ వేవర్ స్కీమ్లో అంటే ఎంత? అరౌండ్ 17 lakhs దగ్గర ఉన్నారు. రైట్. సో వేవర్ అమౌంట్. సో టోటల్ దానికి ఎంత ఖర్చు అయింది? 11,000 crores ఖర్చు అయింది దాదాపు. రైట్. ఇవన్నీ అక్కడ డిస్కస్ చేస్తాం మనం. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ. యాజ్ పర్ 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ తెలంగాణ ప్రొడ్యూస్డ్ 57.22 lakh tons ఆఫ్ మిల్క్ ఎంత ప్రొడ్యూస్ చేశారంట? దాదాపు 57 lakh మిల్క్ ప్రొడ్యూస్ చేశారంట. సో 10.97 lakhs ఆఫ్ మీట్ ఎంతనంటమ్మా? సో మీట్
10 lakh 10 ఎంత ఉందమ్మా 10 lakh tons ఉంది. సో ఎగ్స్ ఎంత 184 crores. ఓకే, సో మనం ఎగ్లో మన ర్యాంక్ ఎంత థర్డ్. వీఆర్ ఇన్ ద థర్డ్ ఇన్ ద ర్యాంకింగ్ ఆఫ్ ఎగ్స్, అది కూడా డిస్కస్ చేస్తాం. ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఇన్లాండ్ ఫిష్ అండ్ ప్రాన్స్ ఇన్ ద ఇయర్ 2023-24 వాజ్ 4.39 lakh tons and 16,532 tons respectively. Okay, livestock sector contributes around, ఇది ఇంపార్టెంట్ మళ్ళీ, livestock sector ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందమ్మా 7.4% ఆఫ్ GSDP and 46.71% టు ద అగ్రికల్చర్ సెక్టార్. ఇక్కడ ఏమంటున్నా అంటే అమ్మా, సో అగ్రికల్చర్ సెక్టార్లో లైవ్ స్టాక్ కాంట్రిబ్యూషన్ అంటే లైవ్ స్టాక్ పాలు అమ్మడం అలాంటివి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందట అంటే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది 46.71% అట. ఏ ఇయర్లో 23-24 ఇయర్లో. అదే టోటల్ లైవ్ స్టాక్ కాంట్రిబ్యూషన్ జిఎస్డిపికి, తెలంగాణ జిఎస్డిపికి ఎంత ఉందంటే అంటే 7.4% ఉందంట. ఓకేనా. నెక్స్ట్ ఇండస్ట్రీ. తెలంగాణస్ ఇండస్ట్రియల్ సెక్టార్ made significant contribution to India's economy in 2022-23. The state accounted for 3.37 of the national total industrial gross value added. అంటే తెలంగాణ జీవీఏ 3.37% ఆఫ్ కాంట్రిబ్యూషన్ దేనికి కాంట్రిబ్యూట్ చేసింది, ఇండియా జీవీఏ కాంట్రిబ్యూట్ చేసింది. మన పర్సంటేజ్ ఎంత ఇండియా జీవీఏలో ఇండస్ట్రీ 3.37%. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, అడిషనల్లీ తెలంగాణ అకౌంటెడ్ 5.6% ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీస్లో 5.16% ఎక్కడున్నాయట అంటే తెలంగాణలో ఉన్నాయంట. సెక్యూరింగ్ 8th ర్యాంక్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతమ్మా, వీఆర్ సెక్యూరింగ్ 8th ర్యాంక్ అమాంగ్ ఆల్ ద స్టేట్స్. అంటే ఈ ఫ్యాక్టరీస్లో చూస్తే మన ర్యాంక్ ఎంత 8th ర్యాంక్. ఓకేనా, ర్యాంక్ ఎంత 8th ర్యాంక్. ద స్టేట్ ర్యాంక్ 9th ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్లో మన ర్యాంక్ ఎంత ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, 9th ర్యాంక్. మరి ఫ్యాక్టరీస్లో మన ర్యాంక్ ఎంత 8th ర్యాంక్. నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్లో మన ర్యాంక్ 8th, కానీ కాంట్రిబ్యూషన్ టు ద జీవీఏ ఇండస్ట్రీ జీవీఏ మన ర్యాంక్ ఎంత అంటే 9th. ఓకే, అండ్ 7th పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ వర్కర్స్. ఓకే, చూడండి దీన్ని ఇక్కడ సింపుల్గా రాస్తాను మీరు కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు 7th పొజిషన్ ఎందులో, నంబర్ ఆఫ్ వర్కర్స్లో. ఓకేనా. 8th పొజిషన్ ఎందులో అమ్మా, ఫ్యాక్టరీస్లో. ఇలానే రాసుకోండి, ఫ్యాక్టరీస్లో ఎంత 8th పొజిషన్. దెన్ వాట్ ఈస్ ద 9th పొజిషన్, 9th పొజిషను జీవీఏ ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్లో. ఎంత, జీవీఏ ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్లో మన ర్యాంక్ ఎంత అంటే 9th ర్యాంక్. ఓకే, 7th ర్యాంక్ వర్కర్స్, 8th ర్యాంక్ ఏమో ఫ్యాక్టరీస్, 9th ర్యాంక్ ఏమో జీవే ఇండస్ట్రీస్. రైట్. సో హెల్త్ చూద్దాం. 2,08,950 MCH. ఓకే, కిట్స్ distributed and 3,55,494 individuals benefited under ఆరోగ్యశ్రీ స్కీమ్. ఇదంత అవసరం లేదు. ఓకే, 1.76% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ malnutrition and 71.4% ఆఫ్ ఉమెన్ అండ్ 74.8% ఆఫ్ చిల్డ్రన్ రిసీవ్డ్ సప్లిమెంటరీ. ఇదంత అవసరం లేదు. ఓకే, సోషల్ సెక్యూరిటీ అభయహస్తంలో ఏమేమి ఉన్నాయమ్మా చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ యాడ్ చేశాము. అభయహస్తంలో ఏమేమి ఉన్నాయి, రైతు భరోసా, చేయూష, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, గృహజ్యోతి, మహాలక్ష్మి. మొత్తం 6 ఉంటాయి ఇక్కడ. ఓకేనా, మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా. రైట్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమన్నా సోషల్ సెక్యూరిటీ డ్యూరింగ్ 23-24 చేయూత పెన్షన్స్. చేయూత దేనికి పెన్షన్స్ ఇస్తాడు. కవర్డ్ అరౌండ్ 44 lakh ఇండివిజువల్స్. అంతకుముందు 41-42 ఉండే, ఒక 2 lakhs మెంబర్స్ పెరిగారు. తెలంగాణ హ్యాస్ టోటల్ 89.97 lakh BPL కార్డ్స్. ఎన్ని BPL కార్డ్స్ ఉన్నాయి మనకు, BPL కార్డ్స్ 89.97 lakh ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అభయహస్తం అంటే మొత్తం వస్తాయి ఇక్కడ చూడండి. యాజ్ ఆఫ్ March 31st, 2024, the Telangana government has spent approximately 1,163.8 crores on the free bus travel for women under the Mahalakshmi scheme. Mahalakshmi scheme కింద మనకు 500 గ్యాస్
ఈ ట్రావెలింగ్ ఇంకా వేరే కూడా ఉన్నాయి కదా, రైట్, 2500 ఇవ్వడం లాంటివి. సో అందులో వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్కి ఎంత ఖర్చు చేశారా అంటే 1163.08 crores ఖర్చు చేశారంట. నెక్స్ట్ వన్, ఓవర్ 39.57 lakh బెనిఫిషరీస్, అంటే అరౌండ్ 40 lakh బెనిఫిషరీస్ ఆర్ రిసీవ్డ్ ఎల్పిజి సిలిండర్స్. ఎల్పిజి సిలిండర్స్ ఎంత? ఎట్ ద రేట్ ఆఫ్ 500 రూపీసే కదా, రైట్. నెక్స్ట్, తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ స్పెంట్ గృహజ్యోతి, ఓకేనా, గృహజ్యోతి స్కీమ్ మీద ఎంత స్పెండ్ చేశారంట? 800 crores అరౌండ్. సో ఇదంతా అవసరం లేదు, ఇది లాస్ట్లో డిస్కస్ చేస్తాం మనం, ఓకేనా. సో ఈ విధంగా మనకు తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఉంటుందండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇప్పుడు చెప్పిన కీ హైలైట్స్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దేర్ బై విల్ గివ్ యూ ఆన్సర్స్, ఓకేనా. రైట్, ఒక్కటి గుర్తుపెట్టుకో అమ్మా, తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చదవకుండా మీరు తెలంగాణలో జాబ్ కొడదామంటే అది చాలా డిఫికల్ట్. అది మర్చిపోండి ఇంకా జాబ్ కొట్టడం అనేది, ఎందుకంటే డైరెక్ట్ ఆన్సర్స్ ఉంటున్నాయి. మనం నెక్స్ట్ సెషన్లో డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ నుండే చూద్దాము ఈ ఆన్సర్స్, ఓకేనా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.